నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. నమస్తే అమ్మా. ఈ ఏడాది వివాహ యోగం ఉన్న రాశులు ఏవి? సో ఈ ఏడాది వివాహం యోగ్యత ఉన్న రాశుల్లో అయితే కనుక మొదటిది సింహరాశి. సో సింహరాశి వారికి గతంలో ఏవైనా సరే సంబంధాలు దగ్గరదాకా వచ్చి కుదరకుండా పక్కకి వెళ్ళిపోతున్న నేపథ్యం ఉంటే కనుక ఖచ్చితంగా ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనుక సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. కనుక నిరభ్యంతరంగా వాళ్ళకి సంబంధించిన ప్రయత్నాలు బలంగా చేసుకోవటం అనేది అవసరం. ముఖ్యంగా సింహరాశిలో ఈ పుబ్బా నక్షత్రం ఒకటి ఉత్తర ఒకటో పాదం అనేది ఉంటాయి. వీళ్ళకైతే ఇంకొద్దిగా ఈజీగా అవ్వటం అనేది ఉంది. మఖా నక్షత్రం వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అనేది ఉంటుంది. సో మఖా నక్షత్రం ఒకవేళ ఏదైనా సరే సింహరాశిలో మిగతా వాళ్ళ పెళ్లి కాక కొంత ఇబ్బంది పడుతుంటే మాత్రం వాళ్ళొక్కళ్ళు మాత్రం వినాయకుడికి సంబంధించిన పూజ చేసుకుంటే ఇంకొద్దిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎలా చూసినప్పటికీ కూడా సింహరాశికి పెళ్ళి అయ్యే యోగ్యత ఉంది. ఇప్పుడు మనం మంచి రాశుల్లోనూ ఉంది, పెళ్ళి అయ్యే రాశుల్లో కూడా కన్యారాశి ఉంది. అంటే ఈ కన్యారాశి వాళ్ళకి ఇతరత్ర శుభాలే కాకుండా పెళ్లి కోసం ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళైతే కనుక కన్యారాశిలో పుట్టి పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉన్నా వాళ్ళకి అవుతుంది. లేదా కన్యారాశిలో ఉన్న తల్లిదండ్రులు ఉండి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు చేయాలన్నా కూడా సాధ్యమవుతుంది. సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా కన్యారాశి వాళ్ళకి కూడా ఆ పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరిగే అవకాశాలు అయితే కనుక కన్యారాశిలో ఎక్కువగానే కనిపించడం అనేది ఉంది. తర్వాత ఇంకా మూడో రాశి ఏదైనప్పటికీ అంటే కనుక అది కుంభరాశి. సో కుంభరాశిలో పుట్టి ఎవరికైనా సరే పెళ్ళిళ్ళు కావాలన్నా లేదా ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకి పెళ్లి చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈ ఏడాది అయితే కనుక కుంభరాశి వారికి కూడా ఆ రకమైన మంచి ఫలితాలు రావటం అనేది ఉంది. సరే ఏ కారణాలు ఇప్పుడు మనకి ఇందులో అయితే కనుక ఇటు సింహరాశికేమో ప్రస్తుతం అయితే కనుక అష్టమ శని అనేది ఉంది. తర్వాత కన్యారాశి వాళ్ళకి అయితే కనుక ఏ రకమైన శనులు లేవు. కానీ కుంభరాశి వాళ్ళకి అయితే కనుక ఏలినాటి శని ఉంది. కనుక ఏలినాటి శని కానీ ఇటు అష్టమ శని వల్ల ఏవైనా సరే చిన్న చిన్న ఆటంకాలు ఉన్నంత మాత్రం మీరేమీ అధైర్యపడక్కల్లా. అమ్మో మా పిల్లలకి ఇంకా పెళ్ళి కాదేమో ఇలా అవాంతరాలు ఏర్పడుతున్నాయి అనే బాధ అవసరం లేదు. సో ఈ ఏడాది ఖచ్చితంగా వీళ్ళు కనుక కొద్దిగా బలంగా ప్రయత్నించినట్టయితే కనుక తప్పకుండా విజయం పొందటం అనేది ఉంటుంది. ఒకవేళ మనం ఇందాక చెప్పాం మఖా నక్షత్రం అయితే కొద్దిగా వినాయకుడు అని, కానీ ముగ్గురు కూడా కామన్గా సరే వాళ్ళ పిల్లలకి ఏదైనా సరే వివాహం అవ్వడానికి ఇంకొద్దిగా హెల్ప్ఫుల్గా ఉండడానికి ఏంటి అంటే కనుక వెంకటేశ్వర స్వామికే వీళ్ళు కూడా ఈ ఏడాది చేసుకోవాలి. పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలని అవకాశం ఉంటే కనుక శనివారాల పూట వెంకటేశ్వర స్వామి మెడలో తులసీమాల సమర్పించినట్టయితే కనుక చాలా తొందరగా ఆ పెళ్ళి కళ్యాణ యోగం పట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకమైన ప్రయత్నాలు చేసినట్టయితే ఖచ్చితంగా వివాహం అయ్యే రాశుల్లో అయితే కనుక ఈ మూడు ఉన్నాయి. చాలా చక్కగా వివరించారు గురుగారు.